హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం. ఇవాళ మీకు మొత్తం 24 కోడిపుంజులు కనబడతాయండి. ఈ 24 కోడిపుంజులు కూడా ఇవాళ మనం 29వ తారీఖున పెట్టడం జరిగింది. అలాగే వీటిలో పెద్ద రేట్లు కూడా ఉన్నాయండి. మీకు 3,500 నుంచి 9,000 వరకు రేట్లో ఉంటాయి. అలాగే మన రీసేల్ కొని అమ్మడం. మేము పెట్టినవి మీరు ఒకసారి తప్పిన వీడియోలు వాట్సాప్లో హాయ్ అని పెడితే సెండ్ చేస్తాం, చూడండి. అది మీకు నచ్చితే తీసుకుంటారు, లేదా చూసి వదిలేస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకు అలా చెప్తామంటే మనం తీసుకొచ్చిన వెంటనే ఇవాళ తీసుకొస్తే ఇవాళ వాటికి తప్పిన వీడియోలు పెట్టేసి వాట్సాప్లో చేస్తాం. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మా దగ్గర నుంచి చేతి వచ్చినా సరే కొద్దిగా తయారు చేసుకుంటే బాగుంటుంది. కొద్ది బలం గట్ట పెంచుకొని డివార్మింగ్ గట్ట పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ సవలా మాత్రం అలా కాదు. కాటాలు గట్ట పెద్దగా ఉంటే కోడి కూడా బలంగా ఉంటుందండి. సవలా కోడి అయితే 22 కానీ సవలా బాగుంటుంది ఇది. అలాగే కొన్ని హై రేట్లు ఉన్నాయండి, 9,000. అవి ఏంటంటే 24 సైజులు అనమాట. 24 సైజులు డబల్ బాడీలు. మీకు కోడి పొజిషన్ కూడా అలాగే ఉంటుంది అనమాట. అందుకే ఇవి రేట్ ఎక్కువ. మనం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కోడి దొరకడం అనేది కష్టం అయిపోయిందండి మా ఏరియాలో. ఎందుకంటే మొత్తం అన్ని కూడా తుడిసేసాయి. అంతలాగా కూడా మొత్తం వైరస్లు వచ్చి ఎగిరిపోయాయి అనమాట కోళ్ళు. ఇవన్నీ ఎగిరిపోయి ఇంకా తగ్గింది, వైరస్ తగ్గింది, పర్లేదు అనుకున్న తర్వాత మళ్ళీ మనం తెప్పించాం. ఎందుకంటే లక్షలు పెట్టుబడి పెట్టి పోవడం జరిగింది అనమాట. అందుకనే మనం లేకపోతే ఇంకా రేటు తగ్గును. మనకి కాస్త దెబ్బలాడే కోడిపుంజు ఏదైనా సరే రేట్ ఎక్కువలోనే ఉంది. మనం ఇంకా తక్కువలో కావాలనుకుంటే ఇంకా క్వాలిటీ రాదండి, ఎలా పడితే అలా వస్తుంది. ఇప్పుడంటే నేను పెట్టింది పెద్ద క్వాలిటీ కాదని కాదు. మీకు ఎలా ఉంటుందంటే కాస్త దెబ్బలాడే కోడి ఏదైనా రేటు పెట్టాలి. ఇది చిన్న కోడి కానీ రేట్ ఎందుకు ఎక్కువ ఉందంటే, ఇది సరదాగా ఎవరైనా ఇంటికాడ పెంచుకోవడానికి కానీ పందానికి కానీ బాగుంటుంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది చాలా బాగుందని చెప్పి ఎక్కువ రేటు పెట్టి తెచ్చామండి, అది విషయం. అలాగే ఇది మొత్తం ఇవి 24 పుంజులండి. ఇంకోటి బాగా అర్థం చేసుకోండి, ఎవరైనా మనది ఫోన్ స్విచ్ ఆఫ్ ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే స్విచ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లు చేసేటప్పుడు, తర్వాత అలాగే వీడియో ఎడిటింగ్లు, తర్వాత వీటికి తప్పినీళ్ళు తీసిన తర్వాత మళ్ళీ కొత్త తప్పినీళ్ళు తీయడానికి మేము డ్రైవింగ్లో ఉన్నప్పుడు అటువంటిప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు ఎవరు ఎందుకు ఇంటి వాట్సాప్లో యూట్యూబ్ పెట్టారు మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుందని తిట్టుకోవద్దండి. ఎందుకంటే మీకు ఏదైనా వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. లేట్ అయింది అనుకోండి, అర్థం ఏంటంటే కోడ్ అయిపోయినట్టు. తర్వాత మళ్ళీ కొత్త కోడ్ వచ్చాక మళ్ళీ మేమే పెడతాం రిప్లై. అది అండి. దానికి అర్థం చేసుకోండి. స్విచ్ ఆఫ్ వచ్చేస్తే మీరు భయపడిపోక్కర్లేదు. మీరు ఏదో డబ్బులు కూడా వేస్తారు స్విచ్ అయిపోయింది గట్రా అని ఏమనుకోక్కర్లేదు. మేము ప్రతి 20 నిమిషాలకి 30 నిమిషాలకి ఒకసారి ఫోన్ ఆన్ చేసి వాట్సాప్లో వాటికి చెక్ చేసుకుంటాం, వాయిస్ మెసేజ్లు కానీ ఏదైనా కానీ. అలాగని కంటిన్యూ ఆఫ్లో ఉండదండి. 1 గంట 2 గంటలు ఆగుతుంది. లేదు కోడ్ మొత్తానికి అయిపోయింది అనుకోండి, కొత్త కోడ్ తెప్పించేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. కంటిన్యూ ఫోన్ మాట్లాడుకుంటూ పనులు చేసేలేం కదా, దాని గురించి ఆగుతుందండి. అది కొద్దిగా అర్థం చేసుకోండి. నేను ఇలా అంటున్నాను, వేరే విధంగా అనుకోవద్దు. అలాగే చాలామంది తోక పైకుందా, కిందకుందా, సైడ్కుందా, పక్కుందా అని అడుగుతారు. మా ఫామ్ అయితే ఆ తోకతో పని లేదు. మేము ఏంటంటే మేము కొనేటప్పుడు దెబ్బలాట చూస్తాం. దెబ్బలాట బాగుంటే తోక పైకున్నా పర్లేదు, కిందకున్నా పర్లేదు, అదనమాట. మీకు కొంచెం తోకల పైకి ఉండాలి గట్రా అనుకుంటే ఈ బ్యాచ్లో మన దగ్గర లేవండి. అటువంటి వాళ్ళకి ఏంటంటే మనది సూట్ అవుతుంది అనమాట. తోక పైకి ఉండాలి, ఓటం చూపించాలి, స్టెప్లా ఉండాలి అంటారు కదా, అటువంటి వాళ్ళకి మన దాంట్లో ఒక్కోసారి ఉంటే ఒక్కోసారి ఉండవు. ఏ పర్లేదండి, మేము తయారు చేసుకుంటాం అండి, దెబ్బలాట ఉంటే చాలు అనుకున్న వాళ్ళకి బాగుంటుందండి. అలాగే ఇది కూడా రేట్ ఎక్కువ. ఎందుకంటే 24 సైజ్ అండి, డబుల్ బాడీ నెమలి, చాలా బాగుంటుంది కోడిది. దాని గురించి ఇది రేట్ ఎక్కువ పెట్టడం జరిగింది. నేను కొద్దిగా ఇంటికి షాప్ ఉంటే కోడి బాగుంటే నేను ఎక్కువ రేటు పెట్టుకుంటాను. అలాగే మేము కూడా దాన్ని ఎక్కువ రేటుగా అమ్ముతాం. మనకి ఇష్టమైన వాళ్ళు తీసుకోవచ్చు. లేదంటే మాకు బయట తక్కువ దొరుకుతుంది అనుకున్నారు అనుకోండి, ఉదయాన్నే లేసి వెళ్ళి చూసుకుని ఎక్కడైనా కొనుక్కోండి. డబ్బులు పాడు చేసుకోవద్దు. నా పొజిషన్ నేను నెతకడానికి, నేను తెచ్చి పెట్టడానికి నాకు అయ్యే ఖర్చులు చూసుకునే నేను రేటు పెడతాను. దానికి ఇష్టమైన వాళ్ళు తీసుకోవచ్చు. లేదంటే రేట్ ఎక్కువ అయిపోయింది అన్న వాళ్ళు డబ్బులు పాడు చేసుకోవద్దు. ఎందుకంటే అది మీకు క్లియర్గా చెప్తున్నాను. నేను పడిన కష్టానికి నేను ఛార్జ్ చేస్తానండి. ఆ ఛార్జ్కి మీకు ఇష్టమైన వాళ్ళే తీసుకోవచ్చు. అది మన దగ్గర అయితే ఎటువంటి తేడా అనేది ఉండదు. ఏదో 100లో 1-2 ఎక్కడో తేడా జరగచ్చేమో కానీ మన పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎవరు కూడా అడ్వాన్స్లు కొట్టడం, కోళ్ళని ఆపడం గట్రా చేయొద్దండి. ఎవరికి కావాలంటే ఫుల్ పేమెంట్ కూడా తీసుకోండి. సగం అడిగేసి మళ్ళీ మా వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు, అటువంటిది ఏం చెప్పకండి. అసలు ఈ బిజినెసే పెద్ద రిస్క్. మా వాడు ఉన్నాడా, బ్రీడర్లు అని చెప్పి బ్రీడర్లు వేసుకున్నాడు, వైరస్ వచ్చి వచ్చింది, మళ్ళీ మొక్కలు పోతుకుంటున్నాడు. వద్దురా, మనకి ఎందుకురా, కొనేసి ఎప్పటికప్పుడు అమ్ముకుంటే బాగుంటుందంటే నా మాట వినలేదు.
బీడర్ను కొన్నాడు, మొన్న నవంబర్లో ఎగిరిపోయింది బీడరు. మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ మొక్కలు బతుకుంటున్నాడు. అలా ఉంటుంది అనమాట. కోడిపిల్లలు అమ్మేస్తాను, సంవత్సరం పెంచేస్తాను, పట్టాలు చేసేస్తాను అన్నాడు. అవన్నీ మాకు సెట్ అవ్వరా, కాస్త 1,00,000-2,00,000 దెబ్బతిన్నా తట్టుకునే వాళ్ళు బాగుంటుందంటే ఆ మాట అనకుండా 3 నెలలు పనిచేసి ఆ జీతం డబ్బులతో బీడర్ కొన్నాడు. మన కాలు పైకి చచ్చింది అది. అప్పుడు ఏం చేసాడు, మళ్ళీ మొక్కలు బతుకుంటున్నాడు. అందుకని చెప్పి దెబ్బ తట్టుకునే వాళ్ళే ఈ కోళ్ళ వ్యాపారం చేయాలి. దెబ్బ తట్టుకునే వాళ్ళు కొద్దిగా వేరే చూసుకుంటే బాగుంటుంది.